దేశంలోని అన్ని ప్రాంతీయ పార్టీలు కుటుంబ పార్టీలే అన్నారు బీజేపీ చీఫ్ జేపీ నడ్డా. మోదీ నేతృత్వంలో దేశం అగ్రగామిగా నిలిచిందని చెప్పారు. ప్రతి కార్యకర్త గ్రామాల్లో ప్రచారం చేయాలన్నారు. ప్రాంతీయ పార్టీలు ఫ్యామిలీ పార్టీలుగా మారుతున్నాయన్నారు. బీఆర్ఎస్ ఘట్కేసర్లో బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సమావేశం జరుగుతోంది. బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, బిఎల్ సంతోష్, సునీల్ బన్సల్, తరుణ్ చుగి సమావేశానికి హాజరయ్యారు. ఎన్నికల సన్నద్ధత, బీజేపీ జాతీయ నేతల సభలపై బీజేపీ నేతలు చర్చించారు. తెలంగాణలో మోదీ పర్యటనతో మార్పు వచ్చింది అంటున్నారు నేతలు. ఈ నెలలో 30కి పైగా సభలు నిర్వహించాలని బీజేపీ ప్లాన్ చేస్తోంది. ఎన్నికలకు పార్టీ శ్రేణుల్ని సిద్ధం చేసే పనిలో ఉంది బీజేపీ. బీఆర్ఎస్ ఎవరికైతే టికెట్లు ప్రకటించిందో వాళ్లు తమను గెలిపించమని ప్రజల దగ్గరకు వెళ్లకుండా మజ్లీస్ నేతలను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారని టీబీజేపీ నేతలంటున్న అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణను రక్షించుకోవాల్సిన బాధ్యత బీజేపీ శ్రేణులపై ఉందన్నారు. ఘట్కేసర్లో నిర్వహిస్తున్న బీజేపీ తెలంగాణ కౌన్సిల్ సమావేశంలో కిషన్ రెడ్డి మాట్లాడారు. తెలంగాణ యువతకు ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంపై విశ్వాసం ఉందని ఆయన అన్నారు. జేపీ నడ్డాతో బీజేపీ నాయకురాలు విజయశాంతి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వేర్వేరుగా భేటీ అయ్యారు. అనారోగ్యం కారణంగా ఉదయం బీజేపీ సమావేశానికి హాజరై త్వరగా వెళ్లిపోయానని నడ్డాకి తెలిపారు విజయశాంతి. చంద్రబాబు బెయిల్ కస్టడీ పిటిషన్లపై వాదనలు ముగిశాయి. సోమవారం తీర్పు వెల్లడించనుంది ఏసీబీ కోర్టు. చంద్రబాబును 5 రోజుల కస్టడీ కోరుతూ సిఐడి దాఖలు చేసిన పిటిషన్పై ఏసీబీ కోర్టు విచారించింది. కస్టడీ అవసరం లేదంటూ చంద్రబాబు తరపు న్యాయవాది దూబే వాదనలు వినిపించారు. కస్టడీకి ఇవ్వాలన్న ఏఏజీ వాదనలపై దూబే అభ్యంతరం వ్యక్తం చేశారు. చంద్రబాబును కస్టడీకి కోరడంలో అర్థం లేదు అన్నారు. ఇప్పటికే 2 రోజుల కస్టడీకి తీసుకున్నారని వాదించారు. ఇరుపక్షాల వాదనల అనంతరం తీర్పు రిజర్వ్ చేసింది ఏసీబీ కోర్టు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబుతో లోకేష్ ములాఖాత్ అయ్యారు. చంద్రబాబు జైలుకు వెళ్లాక 20 రోజుల తర్వాత లోకేష్ మళ్లీ రాజమండ్రికి వచ్చారు. ఆయన వెంట ఎంపీ రామ్మోహన్ నాయుడు కూడా ఉన్నారు. అంతకుముందు ర్యాలీగా రాజమండ్రికి చేరుకున్నారు నారా లోకేష్. ఢిల్లీలో రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి. కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఖర్గే. ఈ సందర్భంగా బీఆర్ఎస్ బీజేపీలపై రేవంత్ రెడ్డి విమర్శలు చేశారు. బీజేపీ స్టీరింగ్ అదానీ చేతిలో ఉందన్నారు. బీఆర్ఎస్ స్టీరింగ్ అసదుద్దీన్ చేతిలో ఉందని విమర్శించారు. బీజేపీ బీఆర్ఎస్ ఇద్దరూ కలిసే ఉన్నారని అర్థమైందని చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఇద్దరి మధ్య ఒప్పందం కుదిరిందని అన్నారు. తాము అధికారంలోకి రాగానే ఊచలు లెక్కబెట్టిస్తా అన్నారు. ఓడిపోతే పారిపోవడానికి ఇతర దేశాల పాస్పోర్ట్లు తీసుకున్నారని ఆరోపించారు. అధికారంలోకి రాగానే అన్నింటిపై విచారణ జరుపుతామన్నారు. సర్వేలన్నీ కాంగ్రెస్ కు అనుకూలంగా ఉన్నాయన్నారు రేవంత్. ఢిల్లీలో కేసీ వేణుగోపాల్ ని కలిశారు తెలంగాణ కమ్మ జేఏసీ నేతలు. వచ్చే ఎన్నికల్లో తమకు ప్రాధాన్యత కల్పించాలని విన్నవించారు. 10 నుంచి 12 స్థానాలు ఇవ్వాలని కోరారు కమ్మ జేఏసీ నేతలు. 30 నియోజకవర్గాల్లో తమకు బలం ఉందని కేసీ వేణుగోపాల్ కి తెలిపారు కమ్మ జేఏసీ నేతలు. తెలంగాణపై విషం చిమ్ముతున్నారంటూ ప్రధాని మోదీపై విరుచుకుపడ్డారు మంత్రి కేటీఆర్. తల్లిని చంపి బిడ్డను వేరు చేశారంటూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అటు కాంగ్రెస్ పైన తీవ్రంగా ధ్వజమెత్తారు మంత్రి. మాయమాటలు చెబుతూ తెలంగాణపై మొసలి కన్నీరు కారుస్తుందంటూ ఎద్దేవా చేశారు. తెలంగాణలో 24 గంటల కరెంటుపై బీజేపీ కాంగ్రెస్ విసురులకు కౌంటర్ ఇచ్చారు కేటీఆర్. వచ్చి కరెంటు వైర్లు పట్టుకోండి, కరెంటు వస్తుందో లేదో తెలుస్తుంది అంటూ కేటీఆర్ సెటార్లు వేశారు. తెలంగాణలో బీజేపీ వేగాన్ని అడ్డుకున్నామన్నారు ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ. బండికి పంచర్ చేశామన్నారు. కాంగ్రెస్ ని కూడా అడ్డుకుంటామని చెప్పారు. రేవంత్ రెడ్డి ఆర్ఎస్ఎస్ పలుకులు పలుకుతున్నాడని విమర్శించారు. 70 ఏళ్లుగా ఆర్ఎస్ఎస్ తో మేం పోరాడుతున్నామని ఓవైసీ తెలిపారు. ఆర్ఎస్ఎస్ ఆదేశాలతోనే రేవంత్ కాంగ్రెస్ లోకి వచ్చారని ఆరోపించారు ఓవైసీ. ఎన్నికల్లో పోటీ చేసేందుకు టికెట్ల కోసం ఫీజులు పెట్టిన కాంగ్రెస్ నాయకులు రేపు పొరపాటున గెలిస్తే తెలంగాణను అమ్మేస్తారని విమర్శించారు మంత్రి హరీష్ రావు. ఎన్నికల సమయంలో హడావుడి చేయడం, తామే అధికారంలోకి వచ్చినట్లు వ్యవహరించడం కాంగ్రెస్ వాళ్లకు అలవాటే అన్నారు. కామారెడ్డి జిల్లా బిచ్కుందలో 100 పడకల ఆసుపత్రికి మంత్రి హరీష్ రావు శంకుస్థాపన చేశారు. కాంగ్రెస్ లో టికెట్లు అమ్ముకుంటున్నారని ఆరోపించారు ఆ పార్టీ మెదక్ జిల్లా మాజీ అధ్యక్షుడు కంఠారెడ్డి తిరుపతి రెడ్డి. అందుకే ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేశానన్నారు. కష్టపడి పనిచేసినా గుర్తింపు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి హరీష్ రావు ఆహ్వానం మేరకే డిన్నర్ మీటింగ్కి హాజరయ్యానని, త్వరలో బీఆర్ఎస్ లో చేరుతానని చెప్పారు. హోంమంత్రి మహమూద్ అలీ వివాదంలో చిక్కుకున్నారు. సహనం కోల్పోయి కానిస్టేబుల్ చెంపపై కొట్టారు హోంమంత్రి మహమూద్ అలీ. మంత్రి తలసాని బర్త్డే వేడుకల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఫ్లవర్ బొకే వెంట తీసుకురాలేదని కానిస్టేబుల్ పై హోంమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. అసహనంతో కానిస్టేబుల్ పై చేయి చేసుకున్నారు. మహమూద్ అలీ తీరుతో అవాక్కయ్యాడు కానిస్టేబుల్.
గుంటూరులో టీడీపీ జనసేన నేతల సమావేశం జరిగింది. పొత్తులో భాగంగా టీడీపీ జనసేన మధ్య సమీక్ష నిర్వహించారు. టీడీపీ ధర్మాగ్రహ దీక్షకి జనసేన సంపూర్ణ మద్దతు సంఘీభావం తెలిపింది. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ అయిపోయింది అన్నారు జనసేన నేతలు. ధర్మాగ్రహ దీక్షకి సహకరించాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశానికి టీడీపీ తరపున నక్క ఆనంద్ బాబు, కన్నా లక్ష్మీనారాయణ హాజరయ్యారు. రాష్ట్రంలో పోలీసులు ఇష్టానుసారం ప్రవర్తిస్తున్నారంటూ మండిపడ్డారు కన్నా. ఢిల్లీలో వామపక్ష తీవ్రవాదంపై జరిగిన సమీక్షకు ఏపీ సీఎం జగన్ హాజరయ్యారు. వామపక్ష తీవ్రవాదాన్ని పూర్తిగా తుడిచిపెట్టాలని కేంద్రం సీఎంలకు సూచించింది. ఇందులో భాగంగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో 17,000 కిలోమీటర్ల మేర రోడ్లు నిర్మాణం చేయనుంది కేంద్రం. చంద్రబాబు కోటలో ఉన్నా పేటలో ఉన్నా ఒకటే అన్నారు మాజీ మంత్రి కొడాలి నాని. పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఎవరితో ఉంటారో ఆయనకే తెలియదు అని ఎద్దేవా చేశారు. వారికి 125 సీట్లు వస్తాయని పవన్ అంటున్నారని, కానీ వాళ్ల కూటమికి 25 సీట్లు మాత్రమే వస్తాయని ఆయన అన్నారు. కష్టకాలంలో మిత్రుడు పవన్ కళ్యాణ్ అండగా నిలిచారని చెప్పారు మాజీ మంత్రి గంటా. టీడీపీ జనసేనల్లో ఎవరికి ఎన్ని సీట్లో అది తమ అంతర్గత వ్యవహారమన్నారు. వైసీపీ దుకాణం బంద్ అయిందని, వచ్చేది టీడీపీ జనసేన కూటమే అన్నారు. చంద్రబాబు అరెస్ట్ వైసీపీ చేసిన అతిపెద్ద తప్పు అని, వైసీపీ మరణ శాసనం తానే రాసుకుంది అని అన్నారు గంటా. చంద్రబాబు పవన్లపై మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మండిపడ్డారు. జైల్లో ఉండి కూడా చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో అలజడి సృష్టించాలని ప్రయత్నిస్తున్నారన్నారు. జగన్ చేస్తున్న అభివృద్ధి చూసి ఓర్వలేకపోతున్నారన్నారు. టీడీపీ దీక్షలకు కార్యకర్తలు రావట్లేదు అన్నారు కారుమూరి. పవన్ సభలకు జనం కరువైపోయారన్నారు. చంద్రబాబుకు నోటీస్ ఇవ్వకుండా అరెస్ట్ చేశారన్నారు టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. మొదట 3,000 కోట్లన్నారు, చివరికి 27 కోట్లు టీడీపీ అకౌంట్కి వచ్చాయని తెలిపారు. పార్టీ అకౌంట్కి అవినీతికి సంబంధం ఏంటి అని ప్రశ్నించారు. డొనేషన్లతో పార్టీని నడుపుతున్నామని ఈసీకి చెప్పామన్నారు అచ్చెన్నా. బండారు సత్యనారాయణ మూర్తిపై బీజేపీ నాయకురాలు ఖుష్బూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి రోజాపై మాజీ మంత్రి బండారు వ్యాఖ్యలు దారుణమన్నారు. ఒక మహిళా మంత్రిపై బండారు వ్యాఖ్యలు భద్రతకు దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. బండారు ఒక మనిషిగా కూడా విఫలమయ్యాడని, తక్షణమే రోజాకి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బండారు క్షమాపణ చెప్పేంత వరకు రోజాతో కలిసి పోరాటం చేస్తాను అన్నారు. బండారుని ఎమ్మెల్యేగా గెలిపించడం ప్రజల దురదృష్టం అని విమర్శించారు ఖుష్బూ. దేశంలో అభివృద్ధి నిరోధక ముఠా తయారైందని సిపిఐ నేత నారాయణ అన్నారు. వామపక్ష తీవ్రవాద సమస్యపై అమిత్ షా సమావేశాన్ని ఖండిస్తున్నామని తెలిపారు. బీజేపీ వ్యతిరేక సంస్థలపై దాడులు చేస్తున్నారని ఆరోపించారు. రైట్ వింగ్ టెర్రరిజం పైన చర్చ జరపాలని కోరారు నారాయణ. విభజన హామీలను కేంద్రం అమలు చేయలేదు అన్నారు ఏపీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు. విభజన హామీలు నెరవేర్చడం కాంగ్రెస్ తోనే సాధ్యమన్నారు. ఈ నెల 21న మంత్రాలయంలో బహిరంగ సభ నిర్వహిస్తామని చెప్పారు. ఈ సభలో మల్లికార్జున ఖర్గే పాల్గొంటారన్నారు. రాష్ట్రానికి రావాల్సిన హామీలపై జగన్ అడిగే పరిస్థితిలో లేరన్నారు. చంద్రబాబు అరెస్ట్ పై టీడీపీ వినూత్న నిరసన చేపట్టనుంది. రేపు కాంతితో క్రాంతి కార్యక్రమానికి టీడీపీ పిలుపునిచ్చింది. రేపు రాత్రి 7 గంటలకు ఇళ్లలో లైట్లార్పి నిరసన తెలపాలని కోరింది టీడీపీ. ఇంటి బయట క్యాండిల్ లేదా టార్చ్ వేయాలని పిలుపునిచ్చింది. బైక్లు, కార్ల హెడ్ లైట్లు ఆన్ ఆఫ్ చేస్తూ నిరసన తెలపాలని టీడీపీ తెలిపింది. లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు బంజారాహిల్స్ సీఐ నరేందర్. 3 లక్షలు తీసుకుంటూ ఉండగా సీఐని ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. దీంతో బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ తో పాటుగా నరేందర్ నివాసంలో కూడా ఏసీబీ సోదాలు చేపట్టింది. అయితే కొంతకాలంగా సీఐ నరేందర్ పై అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. దీంతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు ఆయన్ని విచారిస్తున్నారు. రైట్ పబ్ వ్యవహారంలో ఆయన సింగరేణి ఎన్నికల నిర్వహణపై ఉత్కంఠ కొనసాగుతోంది. సింగరేణి ఎన్నికలు వాయిదా వేయాలని హైకోర్టుని ఆశ్రయించింది యాజమాన్యం. అయితే విచారణ ఈ నెల 11కి వాయిదా వేసింది కోర్టు. షెడ్యూల్ ప్రకారం ఇవాళ రేపు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ జరగాల్సింది. ఏపీ హైకోర్టులో తొలిసారి తెలుగులో తీర్పిచ్చారు. 2 సివిల్ కేసుల్లో తెలుగులో తీర్పిచ్చారు న్యాయమూర్తి. తెలుగులో తీర్పు చదివారు జడ్జ్ మన్మథరావు. స్థానిక భాషల్లో తీర్పులు ఇవ్వచ్చని సుప్రీంకోర్టు తెలిపింది. తెలుగులో ఆర్డర్ కాపీ ఇవ్వనుంది హైకోర్టు. తిరుమలలో డయల్ యోర్ ఈవో కార్యక్రమం నిర్వహించారు టీటీడీ ఈవో ధర్మారెడ్డి. గత నెల 21 లక్షల మంది శ్రీవారిని దర్శించుకున్నారని తెలిపారు. గత నెల శ్రీవారి హుండీ ఆదాయం 111 కోట్ల 65 లక్షలు వచ్చిందన్నారు. గత నెలలో లడ్డూ విక్రయాల ద్వారా 1,11 లక్షల ఆదాయం వచ్చిందని చెప్పారు ఈవో ధర్మారెడ్డి. 2 నెలలుగా విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు సోషల్ టీచర్ దుర్గారావు. 7వ తరగతి విద్యార్థినిని వేధిస్తున్నట్టుగా ఆరోపణలు వచ్చాయి. ప్రిన్సిపల్ సహా ఇతర టీచర్లకు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోవట్లేదంటోంది బాధితురాలి తల్లి. ఇంత జరుగుతున్నా ఎవరూ పట్టించుకోకపోవడంతో విద్యార్థిని కుటుంబ సభ్యులు, బంధువులు స్కూల్ దగ్గరకు వచ్చి ఆందోళన చేపట్టారు. ఉపాధ్యాయుడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.
ఢిల్లీలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో కీలక భేటీ జరిగింది. ఈ సమావేశానికి రాహుల్ గాంధీ, శరద్ పవార్ హాజరయ్యారు. కూటమిలో సీట్ల సర్దుబాటు, కులగణన అంశాలపై సమావేశంలో చర్చించారు. సిక్కింలో వచ్చిన ఆకస్మిక వరదలతో తీస్తా నది పరివాహక ప్రాంతాల్లో భారీ నష్టం వాటిల్లింది. తీర ప్రాంతాల్లోని భవనాలు దెబ్బతిన్నాయి. వరదల ధాటికి కొన్ని భవనాలు కుప్పకూలిపోయాయి, వాహనాలు ధ్వంసమయ్యాయి. దీంతో ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్న భవనాల్ని కూల్చేస్తున్నారు. ఇక ప్రజలు తమ సామాన్లు తీసుకుని వెళ్లిపోతున్నారు. అలాగే ఆ ప్రాంతంలో పునరుద్ధరణ పనులు చేపడుతున్నారు అధికారులు. సిక్కిం వరదలపై ఒక కమిటీని ఏర్పాటు చేసింది కేంద్రం. వరద నష్టాన్ని అంచనా వేయాలని ఆదేశించింది. తమిళనాడు వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. కాంచీపురం, విల్లుపురం జిల్లాల్లో ఎడతెరిపిలేని వర్షంతో రహదారులు జలమయంగా మారాయి. చాలా ప్రాంతాలు నీట మునిగిపోయాయి. ఎడతెగని వానతో జనాలు ఇంటికే పరిమితమయ్యారు. మరో 2 రోజుల పాటు వర్షాలు కురుస్తాయన్న ఐఎండీ హెచ్చరికలతో 5 జిల్లాలకు ప్రభుత్వం ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ముంబై గోరేగాంలోని 6 అంతస్తుల భవనంలో మంటలెగిసిపడ్డాయి. ఈ ప్రమాదంలో 6గురు చనిపోయారు. గాయపడిన 40 మందిని ఆసుపత్రికి తరలించారు. వీరిలో 2 పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా చెబుతున్నారు. భవనంలో చిక్కుకున్న వాళ్లని కాపాడడానికి సహాయక బృందాలు శ్రమిస్తున్నాయి. మంటల ధాటికి భవనంలోని సామగ్రి పూర్తిగా కాలిపోయింది. ఏషియన్ గేమ్స్ లో భారత క్రికెట్ జట్టు ఫైనల్ చేరింది. సెమీస్ లో బంగ్లాదేశ్ పై భారత్ విజయం సాధించింది. ఆసియా క్రీడల్లో పురుషుల క్రికెట్ జట్టు ఫైనల్ చేరడంతో భారత్ కు పతకం ఖాయమైంది. తొలిసారి బ్యాటింగ్ చేసిన బంగ్లా 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 96 పరుగులు చేయగా 1 వికెట్ను కోల్పోయి 9.2 ఓవర్లలో 97 పరుగులు చేసి విజయం సాధించింది భారత్.